తెలంగాణలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రాన్ని దోచుకున్న టీఆర్ఎస్ పార్టీకి పుట్టిన బిడ్డ కూడా అదే కావడం, ఆ పేరు కూడా అదే కావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇక మంత్రుల జీతాల్లో సగం ఇవ్వడం కాదని కాంగ్రెస్ నేతలు దోచుకున్నది ప్రజలకు పంచిపెట్టాలన్నారు. ఏఐసీసీకి ఇస్తామన్న 1000 కోట్లలో 500 కోట్లు ఇచ్చినా రాష్ట్రంలో చాలా సమస్యలు తీరిపోతాయన్నారు రామచంద్రరావు. చాలా మంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో పార్టీ పెట్టారు కొత్తగా. సరే, పార్టీ పెట్టడం కేఏ పాల్ కూడా పార్టీ పెట్టింటుంది మధ్య. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మళ్ళీ దానికి బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తాం. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు? మీరు దోచుకున్నది ఇస్తే బాగుంటుంది, శాలరీలు కాదు మీరు ఇవ్వాల్సి ఉంది. మీరు మీ సెంట్రల్ పార్టీకు 1000 కోట్లు ఇస్తా అంటారు కదా, దాంట్లో 500 కోట్లు ఇవ్వండి. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు మన తెలంగాణలో ఉన్నా, తెలంగాణ కోసం అసలైనటువంటి పోరాటం చేసింది బీజేపీ.